ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం డాక్టర్ హరీష్ గారు. నమస్తే అండి. కౌళ సూర్య సాధన. సో 16th ఎపిసోడ్. లాస్ట్ టైం కర్మ గురించి మాట్లాడుకున్నాము, రీరైట్ చేయొచ్చా అనే. సో ఈ ఎపిసోడ్లో సరే, క్షమించడం అనేది కర్మను మారుస్తుందా? అసలు ఇంకొక అడుగు పైకి వెళ్దాం. మనం ఎవరం క్షమించడానికి? ఇప్పుడు నేను ఫర్గివ్ చేసేస్తున్నా అంటే మనకు లోపల ఎక్కడో మన ఇగో ఇంకా నేను చాలా గొప్పవాడిని, నా గొప్పతనం ఎంత గొప్పతనం అంటే నిన్ను ఫర్గివ్ చేసేస్తున్నా పో అనే మైండ్ సెట్లో ఉన్నన్ని రోజులు నువ్వు ఇంకా ఇగోలో ఉన్నావు. నువ్వెవడివో గొప్పవాడివి, నువ్వు అందరినీ క్షమించగలిగే గుణం ఉన్నవాడివి, అందుకని క్షమించేస్తున్నాను. చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోతారు. అందుకని ఫర్గివ్నెస్ అంటే కంప్లీట్గా వాళ్ళు ప్రతి వ్యక్తి మనిషే, ప్రతి జీవికి తప్పులు చేసే హక్కు ఉంటుంది, ప్రతి జీవి నాకు నచ్చినట్టుగా బ్రతకాల్సిన అవసరం ఉండదు అనే అండర్స్టాండింగ్లో జస్ట్ లీవింగ్ దట్ ఈజ్ ఫర్గివ్నెస్. చాలామంది ఏంటంటే నేను క్షమించాను పో అనేటట్టుగా చాలామంది రాంగ్ డైరెక్షన్లో తీసుకుంటారు. ఇది కొంచెం హాఫ్ వెస్టర్న్ ఆలోచన నుంచి వచ్చి యాక్సెప్టెన్స్ అని, అడ్జస్ట్మెంట్, తర్వాత ఫర్గివ్నెస్, ఇవన్నీ సగం సగం తెలుసుకున్నాం. యాక్చువల్గా కూడా యాక్సెప్టెన్స్. నువ్వు ఎవడివి యాక్సెప్ట్ చేయడానికి సిచ్యువేషన్ యాక్సెప్ట్ చేయలే ఆగుతుందా? నువ్వు ఫర్గివ్ చేయలే ఆగుతుందా? ఆగదు. మనం ఒక స్టేజ్కి ఎలా ఎదగాలంటే ఈ మొత్తం సృష్టిలో ఒక చీమ ఇలా స్కిన్ని ఇట్లా గ్రిప్ పట్టుకుని వెనక తోకతో బెండ్ అయ్యి ఒక చోట ఇలా గుచ్చి నొప్పి తెప్పిస్తుంది. అంత చిన్న చీమకి కూడా ఒక బ్యూటిఫుల్ ప్రాసెస్. మీరు ఎప్పుడైనా చీమ కుట్టేటప్పుడు అబ్జర్వ్ చేయండి, అది ఇట్లా బెండ్ అయ్యి ఇట్లా నడుమును ఆర్చ్ చేసి గుచ్చుతుంది. అవును. అంత చీమకి కూడా అంత బ్యూటిఫుల్ డిఫెన్స్ మెకానిజం పెట్టాడు. ఇంత సృష్టి నడుస్తోంది, నీ లైఫ్లో జరిగే సీన్లు ఆయన ప్లాన్ లేకుండా నడుస్తాయా? నడుస్తాయా? దానికి మళ్ళీ నేను నిన్ను క్షమించాను, నువ్వు ఇంత నువ్వు ఎవడివి రా ఇన్ దిస్ యూనివర్స్? హూ ఆర్ యూ? నీ లైఫ్లోకి వచ్చే ఏ క్యారెక్టర్ని నువ్వు కంట్రోల్ చేయట్లే, ఏ సీన్ని నువ్వు కంట్రోల్ చేయట్లే, దేనిని నువ్వు మార్చలేవు. ద ఇల్యూజన్ ఆఫ్ కంట్రోల్. నేను ఏదో చేస్తున్నా, నేను క్షమించా, నేను తట్టుకున్నా, నేను మంచివాడిని, నేను గొప్పవాడిని, ఇల్యూజన్. దాన్ని దాటి బయటకు వచ్చిన రోజున కర్మ నువ్వు మార్చడం జరుగుతుంది. అంతవరకు నువ్వు కర్మలో ఇరుక్కున్నావు. నువ్వు క్షమించేశాను అనుకున్నావు కాబట్టి వాడితో మళ్ళీ బాండ్ ఏర్పడి వాడు ఇంకొక జన్మలో నిన్ను క్షమించే స్థితి వరకు నువ్వు వెయిట్ చేస్తుంటావు. మళ్ళీ లైన్లో నించుంటావు. నువ్వు ఇక్కడ 10 రూపాయలు ఇచ్చావంటే మళ్ళీ ఇంకో జన్మలో వాడు ఆ 10 రూపాయలు తెచ్చి నీకు ఇచ్చేదాకా నువ్వు లైన్లో నించోవాలి. ఎందుకా కర్మ మనకి? ఎందుకా లెక్క ట్రాన్సాక్షన్ ఎందుకు మెయింటైన్ చేస్తున్నావు? అది వెరీ 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 పవర్ఫుల్గా మనము లోపలికి ఎక్కించుకుంటే నేను క్షమించడము, నేను ఫర్గివ్ చేయడము లేదు, నేను ఎవరిని కాదు నిమిత్త మాత్రుడని అన్న రోజున కర్మ జరగడం స్టార్ట్ చేస్తుంది. అంతవరకు నువ్వు చేసిన ప్రతి కర్మ నీకు తిరిగి వస్తుంది వెనక్కి. సో ఇంత యూనివర్సల్ ప్రాసెస్ నడుస్తుంటే నువ్వు ఒక చిన్న డస్ట్వి, నీకెందుకంత పొగరు? ఏం చేసుకుంటే అంత పొగరు అనేది మనం ఆలోచించుకోగలిగితే అప్పుడు మనకి ఎందుకంత పొగరు వస్తుంది, ఎందుకంత మనం ఒకరితో ద్వేషం పెంచుకుంటున్నాం, ఎందుకు ఇదంతా మెయింటైన్ చేస్తున్నాం అనే ఒక సెపరేషన్ వస్తుంది. ఆ రోజున కర్మ కరుగుతుంది. అప్పుడు ఫర్గివ్ చేయడం ఎలా చేస్తాం తెలుసా? జస్ట్ లివింగ్. పోనీ బా ఏమవుతుంది, చూస్తూ వెళ్ళిపోతాం అందరం. కౌంటింగ్ డేస్. 3000 రోజులు 10 సంవత్సరాలు, 3000 రోజులు 10 సంవత్సరాలు, 3000 రోజులు 30 సంవత్సరాలు అయిపోయింది. 9000 days వీఆర్ గాన్, 30 years ఓవర్. ఈ 9000 daysలో నువ్వు 3000 రోజులు పడుకునే ఉంటాము. ఇంకో 3000 రోజులు డబ్బు అని పరిగెడతాం. ఓ 3000 రోజులు మహా అయితే మంచిగా బతుకుతామేమో. ఆ 3000 రోజుల్లో కూడా ఎవరినో తిట్టుకుంటూ, కొట్లాడుకుంటూ, గొడవలు పెట్టుకుంటూ కర్మలు రికార్డ్ చేసుకోవడమేనా? జరగచ్చా పక్కకి? అది గనక ఆలోచిస్తే నేను ఎవరిని క్షమించను, ఎవరిని నెత్తికెక్కించుకోను, ఎవరిని గొప్పగా చూడను, ఎవరిని తక్కువగా చూడను, అంతా సమాంతరం అయిపోతుంది. దెన్ కర్మ జరుగుతుంది పక్కకి. హోప్ ఇది అట్ ఎ బిగ్ పిక్చర్, ఒక బిగ్ లెవెల్లో, బిగ్ అండర్స్టాండింగ్లో చూడాలి. దట్ నేను నా లోపల నేను తిన్న ఫుడ్ ఎప్పుడు డైజెస్ట్ కావాలో నేను చెప్పలేను. నేను ఏ ఆహారము తింటే నాకు జలుబు వస్తుందో దగ్గు వస్తుందో చెప్పలేను.
నేను ఈ సృష్టిలో ఎలా ఉండాలో ఒక్కటి నేను ప్లాన్ చేయలే. నేను ఎవడో నాతో ఎలా బిహేవ్ చెయ్యాలో నేను ఎందుకు ప్లాన్ చేయాలి? వాడెవడో ఫంక్షన్లో ఏదో అన్నాడు మాట, నన్ను ఇంట్లో వాళ్ళు ఎవరో గౌరవం ఇవ్వలేదని నేను పగ ఎందుకు పెంచుకోవాలి? వాడిని నేను ఫర్గివ్ ఎందుకు చేయాలి? వాడిని నేను శాపం ఎందుకు పెట్టుకోవాలి? నేను ఎవరిని రా, వాట్ ఈస్ దిస్ అనే ఒక జస్ట్ ఆ స్పృహలోకి వస్తే యూ విల్ లీవ్ ఎవ్రీథింగ్. అండ్ అక్కడ మ్యాజిక్ స్టార్ట్ అవుతుంది. ఒకసారి మనం అలా ఇవ్వడం స్టార్ట్ చేయగానే అందరూ మనకి తిరిగి గౌరవం ఇవ్వడం స్టార్ట్ చేస్తాం. అందరూ మనని ప్రేమించడం స్టార్ట్ చేస్తాం. అందరిలోనూ మనకు భగవత్ స్వరూపం కనిపించడం స్టార్ట్ అవుతుంది. సో ఐ థింక్ దట్ షుడ్, అది లోపల నుంచి రావాలి. దట్ చాలు, ఇంకా ఈగోస్ చాలు, ఇంకా నా పంతం చాలు, నేను వాడిని క్షమించి నేను క్షమింపబడి ఐఎమ్ మోర్ దాన్ దట్. నేను ఈ సృష్టిలో చిన్న చిటుకో, నాకు ఏముందబ్బా మర్చిపోతాం. గొప్పగా బతికిన వాళ్ళే వెళ్ళిపోయారు. గొప్పగా బతికిన వాళ్ళు వెళ్ళిపోయారు. నేను ఎంత ఈ పంతం పట్టుకుని 30-40 సంవత్సరాలు వేస్ట్ చేసేసుకుంటా. ఇది అర్థమైన రోజున యూ విల్ జస్ట్ లీవ్ ఇట్. ఆ లీవింగ్ ఈజ్ ఫర్గివ్నెస్. దట్ ఐఎమ్ లైఫ్ రా, అందరూ లైఫ్ రా. ప్రతి ఒక్కడికి వాడి రికార్డింగ్లో వాడు వచ్చాడు. వాడి మైండ్లో ఎన్ని జన్మల రికార్డింగ్ ఉందో, వాడి డిఎన్ఏలో ఏముందో, వాడి మైండ్లో ఏముందో, వాడు ఎన్ని జన్మల పాపము ఎక్కడెక్కడి నుంచి మోసుకొచ్చాడో వాడు అలాగే బిహేవ్ చేస్తాడు. నేను వాడిని ఒక పాము కాటేయడానికి ట్రై చేస్తే నేను పామును క్షమించాను అనము. మనకు తెలుసు దాని క్యారెక్టర్ అదని. బట్ మనుషుల్ని నేను క్షమించేస్తున్నా, వద్దంటున్నా అనుకుంటాం. దట్స్ దేర్ క్యారెక్టర్. వదిలిపెట్టేయాలి. జస్ట్ గివ్ ఇట్ అప్. ఎస్, అది బాగుంటుంది లైఫ్. ఎక్స్ట్రాడినరీ సబ్జెక్ట్ అండి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలామంది క్లాస్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. యా, ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుందంటారు? యా, ఈ March 1 సెకండ్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. 5 days కోర్సు. ఎర్లీ మార్నింగ్ 6 to 7 ఉంటుంది. ఆన్లైన్ ఉంటుంది, ఇంట్లోనే కూర్చొని నేర్చుకోవచ్చు. మార్నింగ్ 6 to 7 జూమ్లో ఉంటుంది. సో ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా సరే ఒక హెడ్ ఫోన్స్, ఫోన్ ఉంటే హాయిగా కూర్చుని కౌళ్ళ సూర్య సాధన నేర్చుకోవచ్చు. ద ఫ్యామిలీ ఆఫ్ సూర్య, పవర్ఫుల్ 12 charactersతో బ్యూటిఫుల్గా ఉంటుంది. యూ షుడ్ ఆల్ లెర్న్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.